ఈ వీడియోలో మనం బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది కాబట్టి ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అట్లాగే ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, సో ఎన్పిఏగా మారిన లోన్స్ అన్నిటినీ ఏం చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ గురించి మొత్తం కూడా మీకు తెలియాలి అంటే ముందుగా మనం బ్యాడ్ లోన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. సో ఒక బ్యాంక్ కనుక తీసుకుంటే బ్యాంక్ లో మనం ఏం చేస్తామంటే డిపాజిట్స్ చేస్తాం, అట్లాగే లోన్స్ తీసుకుంటాం. అంటే మన అమౌంట్ ని అందులో డిపాజిట్ చేసుకుంటాము కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, అట్లాగే కొన్నిసార్లు లోన్ తీసుకుంటాం, అది బ్యాంక్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. బారోయర్స్ అట్లాగే బ్యాంక్స్. సో బారోయర్స్ కనుక చూస్తే బారోయర్స్ డిపాజిట్ చేసుకునేవి వాళ్ళకి అసెట్స్ అవుతాయి. బ్యాంక్ కి ఏవి అసెట్స్ అవుతాయి అంటే కనుక బ్యాంక్ ఇచ్చే లోన్స్ బ్యాంక్కి అసెట్స్ అవుతాయి. ఎందుకు అంటే బ్యాంక్ లోన్ ఇస్తేనే వాటికి ఇంట్రెస్ట్ అనేది బారోయర్ పే చేస్తాడు. సో బ్యాంక్కి కొంత అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది, లోన్ ఇచ్చారు కాబట్టి. సో అవి లోన్స్ అనేది బ్యాంక్కి అసెట్స్ అవుతాయి. సో ఇప్పుడు ఈ అసెట్స్ లో కనుక చూసుకుంటే లోన్ తీసుకున్న బారోయర్ టెన్షన్ గా అమౌంట్ ని పే చేస్తూ ఉంటే కనుక బ్యాంక్కి ఎటువంటి నష్టం కూడా ఉండదు. సో అది మంచి అసెట్స్ అవుతాయి. అయితే ఇప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తి ఆ అమౌంట్ ని పే చేయలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ అసెట్ అనేది బ్యాడ్ అసెట్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్నే బ్యాడ్ లోన్స్ అంటారు. సో ఇప్పుడు అది ఎంత పీరియడ్ తర్వాత మనకి బ్యాడ్ లోన్స్ అవుతాయి అంటే 90 days పీరియడ్ తర్వాత బ్యాడ్ లోన్స్ అవుతాయి. సో 3 months పాటు వరుసగా ఈఎంఐస్ ని పే చేయలేకపోతే ఒక లోన్ అనేది బ్యాడ్ లోన్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అంటే అది ఇన్కమ్ ని జనరేట్ చేయట్లేదు కాబట్టి అది ఎన్పిఏ అవుతుంది. సో ఈ ఎన్పిఎస్ గా మారిన లోన్స్ ని ఇప్పుడు ఉన్న పద్ధతిలో అయితే బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే, ఒకటి సెక్యూర్ లోన్స్ అయితే కనుక మనకి తెలుసు, మనం ఏదైతే సెక్యూరిటీ పెడతామో ఆ ప్రాపర్టీని బట్టి బ్యాంకు ఆ అమౌంట్ ని రికవర్ చేసుకుంటాయి. అయితే దీంట్లో కూడా బ్యాంకుకి లాసెస్ అనేది ఉంటాయి. కానీ అన్ని లోన్స్ సెక్యూర్ లోన్స్ ఉండవు కదా, సో అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ విషయానికి వస్తే వీటిలో ఎన్పిఎస్ అయిన వాటిని రికవరీ చేయడం అనేది బ్యాంకుకి ఒక పెద్ద టాస్క్. సో ఈ రికవరీ చేసే ప్రాసెస్లో కొంత కస్టమర్ని బేస్ చేసుకొని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు కొంత అమౌంట్ని వేవ్ ఆఫ్ చేయటం, లేదా రైట్ ఆఫ్ చేయటం, లేదా లోన్ సెటిల్మెంట్స్ చేయటం, ఇట్లా కొన్ని పద్ధతుల ద్వారా కస్టమర్ని బట్టి రికవరీ చేస్తాయి. అట్లాగే ఫైనల్గా ఏం చేస్తాయంటే ఇంకా మన వల్ల కాదు ఈ లోన్స్ని మనం రికవరీ చేయలేము అనుకున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేసే కంపెనీస్కి అమ్మేస్తాయి. సో అది ఎట్లా అమ్మేస్తాయి అంటే కొంత డిస్కౌంట్ ద్వారా అమ్ముతాయి. సో ఈ కంపెనీస్ నే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటారు. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఈ ఎన్పిఏగా మారిన లోన్స్ ని కొనుక్కుంటాయి. ఎగ్జాంపుల్ కి కనుక చూసుకుంటే ఒక 100 crores ఎన్పిఎస్ ఉన్నాయి అనుకున్నాం. సో ఈ 100 crores ని బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక 30 crores కి కానీ లేదా 40 crores కానీ ఇట్లా ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏఆర్సి, సో ఈ ఏఆర్సీస్కి అమ్మేస్తాయి. ఆ ఏఆర్సీస్ యొక్క పని ఏంటి అంటే అవి బ్యాడ్ లోన్స్ ని రికవరీ చేసుకోవటం. సో ఇప్పుడు బ్యాంక్ అమ్మేసిన 100 crores ని ఏఆర్సీ రికవరీ చేసుకోగలిగింది అంటే వాళ్ళు కొన్న 30 crores కన్నా ఎక్కువగా రికవరీ చేసుకోగలిగితే అది వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న బ్యాడ్ బ్యాంక్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కనుక ఈ ఏఆర్సీస్కి అంటే దీనికి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో అన్నిట్లో కూడా బ్యాడ్ లోన్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్క బ్యాంక్ కి. అయితే ఈ ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నిట్లో ఉన్న లోన్స్ అన్నిటిని కూడా ఒకే బ్యాంక్ లోకి తీసుకొచ్చి ఈ బ్యాడ్ లోన్స్ అన్నిటిని కూడా ఒకే బ్యాంక్ లో ఉంచుతారు. సో ఈ బ్యాడ్ లోన్స్ అన్ని ఒక చోటే ఉండటం వల్ల మిగిలిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటి యొక్క బ్యాలెన్స్ షీట్స్ అనేవి క్లీన్ గా ఉంటాయి. ఎందువల్ల క్లీన్ గా ఉంటాయి అంటే బ్యాడ్ లోన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అది ఆ బ్యాంకుకి అంత నష్టం అవుతుంది, అది ఆ బ్యాంకుకి అంత చెడ్డ పేరును తీసుకొస్తుంది. ఎక్కువ బ్యాడ్ లోన్స్ అనేది పేరుకుపోతే బ్యాంక్ దివాలా తీసే పరిస్థితి కూడా వస్తుంది. సో ఈ బ్యాడ్ లోన్స్ అన్నిటిని ఒకే దగ్గరికి చేర్చడం వల్ల బ్యాంక్స్ వాటి నెక్స్ట్ వర్క్ ఏంటి అంటే లోన్స్ అంటే వాటి డిపాజిట్స్ కానీ
నెక్స్ట్ వాళ్ళ లోన్స్ బిజినెస్ కానీ వాటి మీద దృష్టి పెట్టి వాటి పైన అవి చేసుకోగలుగుతాయి. సో ఎన్పిఎస్ని రికవరీ చేసే ప్రాసెస్ అనేది మొత్తం కూడా బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వీటిని డిస్కౌంట్కి ఇప్పుడు ఏఆర్సీస్కి ఎలా అయితే డిస్కౌంట్కి అమ్ముతారో అదేవిధంగా ఈ బ్యాడ్ బ్యాంక్కి ఇచ్చేస్తారు. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అన్ని బ్యాంక్స్ యొక్క ఎన్పిఎస్ కూడా ఈ బ్యాడ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి. ఈ బ్యాడ్ బ్యాంక్ ఎవరు అంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే కొన్ని బ్యాంక్స్ అన్ని గ్రూప్ గా ఆర్గనైజ్ చేయటం, లేదా ఒక బ్యాంక్ ద్వారా ఆర్గనైజ్ చేయటం, లేదా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయటం, లేదా బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయటం ఇలా చేస్తారు. సో ఇలా ఎవరైనా కానీ చేయొచ్చు. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మే 2020లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశారు, ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది తీసుకురావాలి. అది గవర్నమెంట్ 10,000 crores ఫండ్ చేసి ఒక గవర్నమెంట్ ఎంటిటీగా ఈ బ్యాడ్ బ్యాంక్ ని తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాయి. అదేవిధంగా ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, అంటే ఇది నథింగ్ బట్ బ్యాడ్ బ్యాంక్ అన్నమాట, ఇది తీసుకొస్తాము అని కూడా బడ్జెట్ 2021లో కూడా ఈ రోజు జరిగిన అప్డేట్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ దీని గురించి తీసుకొస్తామని కూడా చెప్పారు. అప్పుడు అది ఏమవుతుందంటే కనుక అది ఒక గవర్నమెంట్ ఎంటిటీ అవుతుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ఎన్పిఎస్ అన్నిటినీ కూడా ఒక గవర్నమెంట్ ఎంటిటీ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ వీటికి ట్రాన్స్ఫర్ చేయటం వల్ల ఆ రికవరీ ప్రాసెస్ అనేది వాటి ఆధీనంలోనే ఉంటుంది. బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం వాటిని రికవరీ చేస్తారు. సో ఇది ఈ ఏఆర్సీస్ కి అట్లాగే బ్యాడ్ బ్యాంక్ కి ఉండే డిఫరెన్స్. అయితే ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు దీనిని పెట్టడానికి గల కారణం ఏంటి అంటే కనుక ముఖ్యంగా 3 కారణాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఫస్ట్ రీజన్ ఏంటంటే COVID-19 అనే చెప్పుకోవచ్చు. సో ఈ పోస్ట్ కోవిడ్ టైం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎన్పిఎస్ ఒకసారిగా పెరుగుతాయి కాబట్టి 7.5% ఉంది సెప్టెంబర్ లాస్ట్లో. సో ఈ 7.5% నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్కి 13.5% అవ్వచ్చు, లేదా 15% అవ్వచ్చు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అంచనా. సో ఇట్లా ఎన్పిఎస్ అనేది పెరిగితే గనక అది ఎకానమీకి నష్టం కాబట్టి దీనివల్ల పెద్ద ప్రాబ్లం కాబట్టి ఇవి బ్యాంక్స్ ఫేస్ చేయాలి. సో అందుకని ఈ బ్యాడ్ బ్యాంక్ని ఇప్పుడు పెట్టడం అనేది కరెక్ట్ టైం అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎన్పిఎస్ యొక్క నెట్ వాల్యూ అనేది తగ్గింది. అంటే ఎన్పిఎస్ అనేది పెరుగుతున్నాయి, బట్ ఎన్పిఏ అసెట్స్ యొక్క నెట్ వాల్యూ అనేది ఏంటంటే ఆ ఎన్పిఎస్ని ఎంతకి వీళ్ళు ప్రాసెస్ చేయొచ్చు, ఎంత వాల్యూ ఉంటుంది ఆ ఎన్పిఎస్కి, వీళ్ళు ఎంతకి వీటిని అమ్ముకోవచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ అనుకుంటే ఎన్పిఏ అనేది ఆ ప్రోడక్ట్కి ఉండే ఒక వాల్యూ అనమాట. సో ఆ నెట్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. సో 100 crores అనుకుంటే ఎన్పిఏ ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ దానికి 15%కి పడిపోయింది. సో 100 crores బ్యాంక్ ఎన్పిఏ అమ్మాలి అంటే కనుక బ్యాంకుకి వచ్చేది 15 crores అవుతుంది. సో ఆ నెట్ వాల్యూ అనేది తగ్గిపోయింది. అలాగే దీనిలో థర్డ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ కానీ ఏమైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ ఒక లోన్ తీసుకుంది అంటే కొన్ని కోట్లలో లోన్స్ తీసుకుంటాయి. సో ఈ లోన్స్ అనేది ఎట్లా బ్యాంక్స్ ఇస్తాయంటే ఒక 2-3 బ్యాంక్స్ కలిసి లేదా ఒక 10 బ్యాంక్స్ కలిసి ఒక పార్ట్నర్షిప్ కింద ఒక 1000 కోట్లని 2000 కోట్లని ఆ కంపెనీకి లోన్స్ని ప్రాసెస్ చేస్తారు. అంటే ఆ కంపెనీ యొక్క లోన్ అనేది ఇప్పుడు ప్రాసెస్ చేసిన అన్ని బ్యాంక్స్ కూడా ఉంటాయి ఆ లోన్ ఇచ్చిన దాంట్లో. ఈ 10 బ్యాంక్స్ కి అంటే ఒక్కొక్క బ్యాంక్ కి తిరగాల్సి ఉంటుంది. సో ఇట్లా కాకుండా అంతా ఒకే బ్యాంక్ కన్వర్ట్ చేయటం వల్ల అన్ని బ్యాంక్స్ లోకల్ ఎన్పిఎస్ ఒకే దగ్గర ఉండటం వల్ల ఇది మొత్తం కూడా ఒకే ప్లేస్ లో ఇది ఈ రికవరీ కానీ లేదా ప్రాసెస్ అనేది జరుగుతుంటాయి. దీనికి వెనుక మనం చూస్తే కనుక లాస్ట్ 10 years లో ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 10 years అంటే 2010 నుంచి 2020 వరకు చూస్తే కనుక మొత్తము 8,83,168 కోట్ల రూపాయలని రైట్ ఆఫ్ చేశారు. అంటే వాటిని రికవరీ చేయలేక వాటిని రైట్ ఆఫ్ చేశారు. దీనిలో ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే 6,67,345 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ అయ్యాయి. అయితే ఒక్క 2019-2020
ఆ ఒక్క సంవత్సరంలో మాత్రమే 2,37,206 కోట్లని రైట్ ఆఫ్ చేశారు. అంటే 2019-20 సంవత్సరంలోనే దాదాపు 25% ఆఫ్ ఈ టోటల్ అమౌంట్ అనేది లాస్ట్ 10 ఇయర్స్లోది 25% ఒక 2019-2020 సంవత్సరంలోనే రైట్ ఆఫ్ అయింది. సో ఇట్లా పెరిగిపోతున్న ఎన్పిఎస్ వల్ల బ్యాంక్స్ స్ట్రెస్ అవుతాయి కాబట్టి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశారు ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ని తీసుకురావాలి అని చెప్పి. సో ఇది గనక కరెక్ట్ గా అమలయ్యి వస్తే ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది మన బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒక మేజర్ రీఫార్మ్ అయితే అవుతుంది. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఇది వచ్చిన వెంటనే మీకు దీని గురించి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.